ఫ్రెండ్స్, అంగరంగ వైభవంగా ఈ 2026 సంవత్సరం తమిళనాడు సీఎం గా ఇక విజయ్ తలపట్టి ప్రమాణ స్వీకారం చేశాడు. అంత బాగానే జరిగింది. కానీ అక్కడ రావాల్సిన వాళ్ళు రాలేదు. తన తల్లిదండ్రులు ఉన్నారు, తన కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ తన భార్య పిల్లలు మాత్రం అక్కడ లేరు. కారణం త్రిష, మనందరికీ తెలిసిందే. అప్పటికే తన విషయంలో మనసు మార్చుకోవాలనుకున్న సంగీత తన భర్త ప్రమాణ స్వీకారానికి రావాలని అనుకుంది. కానీ ఒక మంచి పని జరగాలి అంటే ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయి అన్న విషయం గురించి మనం ఆలోచించినట్టయితే ఇదే లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇక ఎన్ని సందర్భాలలో సంగీత గారు విజయ్ విషయంలో ఎంతలాగా కలుద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా విజయ్ విషయంలో త్రిష సంగీత గారికి అడ్డుపడుతుంటే, అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇంకా ప్రమాణ స్వీకారం చేసి సీఎం అయిన తర్వాత తన వెడ్డింగ్ యానివర్సరీ రోజు అంటే విజయ్ అలాగే సంగీత గారి 25వ వివాహ వార్షికోత్సవం రోజు తన క్యాబిన్ లో సీఎం క్యాబిన్ లో తన భార్య పిల్లలతో కలిసి తను కేక్ కట్ చేయటమే కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం తన క్యాబిన్ లోకి తన భార్యని తీసుకొచ్చాడు. అయితే కేవలం ఇది ఒక ఫ్యామిలీ రియూనియన్ కాదు ఫ్రెండ్స్. అసలు నిజం చెప్పాలి అంటే వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనేది చాలా గొప్పగా జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కానీ అలాగే పిల్లలు కానీ సంగీత గారు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇన్నాళ్ళు తన లైఫ్ లో ఏది మిస్ అయ్యారు విజయ్ తలపతి గారు అంటే తన ఫ్యామిలీని మిస్ అయ్యారు. ప్రజల కోసమే ఈ జీవితం అంకితం అనుకున్నారు. కానీ వాళ్ళకి జీవితం అంకితం చెయ్యాలి అంటే కుటుంబంలో ఎంతో సపోర్ట్ ఉండాలి అని మరొకసారి సంగీత గారు నిరూపించారు. అయితే ఫస్ట్ టైం సీఎం క్యాబిన్ లో తన భర్తను చూసి ఎమోషనల్ అయిపోయారనమాట. ఎందుకనంటే ఏ భార్యకైనా సరే తన భర్త సీఎం అయ్యాడు, ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు కదా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.